జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో నిబద్ధత ఎప్పుడైతే వస్తుందో, నిబద్ధత దేనిలో? భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, మోకాళ్ళ అనుభవంలో, దేవుని కార్యాల్లో నిబద్ధత రావాలి. ఒక మాట ఈరోజు మీ ఇక్కడ కూర్చున్నవారు, ఈ వాక్యం వింటున్నవారు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు గతించిన నెలలో ఎన్ని గంటలు దేవునికి ఇచ్చారు? ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉన్నారు? ఎన్ని గంటలు దేవునితో మాట్లాడారు? ఎన్ని గంటలు భవిష్యత్తు గురించి దేవునితో చర్చించారు? మీ జీవితాల గురించి దేవునితో మాట్లాడారు? ఎన్ని గంటలు అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదాలు రావాలి, అద్భుతాలు చూడాలని మీరు దేవుని పాదాలు పట్టుకున్నారు? ఆరాధనలో ఎంత పాల్గొన్నాము, ప్రత్యేకంగా ఇలాంటి ఉపవాస ప్రార్థనలో ఎంత పాల్గొన్నాము అనేది ముందు పక్కన పెడితే, ముందు వ్యక్తిగత జీవితాల్లో దగ్గర నుంచి వద్దాం. వ్యక్తిగతంగా మీరు ఎంతకాలము దేవుని యొక్క సన్నిధిలో మీరు కన్నీరు గార్చారు? ప్రతిదినం ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు? నాది ఒక ప్రశ్న. టీవీ సీరియల్ ముందు కూర్చున్న సమయం ఎక్కువ, లేకపోతే బైబిల్ ముందు అంటే పరిశుద్ధ లేఖనము తెరిచి పరిశుద్ధ లేఖనము చదువుతూ ప్రార్థన చేసిన క్షణాలు, నిమిషాలు ఎక్కువ? ఏది ఎక్కువ? మొబైల్ మనం చూసిన సమయం ఎక్కువ, దేవుని ముఖాన్ని చూస్తూ ఆయన సందులో ప్రార్థించిన సమయం ఎక్కువ? నిబద్ధత లేకపోతే, వింటున్నారా, కమిట్మెంట్ లేకపోతే, ప్రత్యేక శ్రద్ధ మీ భక్తి జీవితం మీదకి లేకపోతే మీరు ఎంత మాత్రము కూడా దేవుని కృపను, దేవుని కనికరాన్ని మీరు పొందుకోలేరు.